వాడు మాట్లాడిన మాటలైతే అసలు ప్లే చేయకూడదు, మనసు ఒప్పట్లేదు. కానీ తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిట్టారు అని చెప్పి చాలామంది జాలి కబుర్లు, ఒగల కబుర్లు వాళ్ళ చూపించేస్తుంటే ఖచ్చితంగా చూపించాల్సి వస్తుందండి. రావణాసురుడు అలాగే దుర్యోధనుడు చేసిన తప్పులు ఏంటనేది ప్రజలు తెలియజేయకపోతే ఖచ్చితంగా అయిపోయి శ్రీకృష్ణ పరమాత్ముడు అలా చేయడం తప్పు, శ్రీరామచంద్రుడు అలా చేయడం తప్పు అంటే నమ్మేస్తారు మన జనం. వాళ్ళ తప్పులు ఏంటో తెలుసు కాబట్టి ఎస్ వాళ్ళు అలా చేయడం కరెక్ట్ అని చెప్పి ప్రజలందరిలో భావన ఉంది. మరి తెలియజేయాలి కదా వీళ్ళు ఏం చేశారు. లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా, నీ అమ్మ లంజా కొడక విను. మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పచెప్పాల. దేనికి? అర్థమైందిగా? రా ఒక మొడ్. చాలా దారుణం అన్నమాట అండి. నీకు డేట్లు లేనప్పుడేమో ఆంధ్రాలో పడతావు, నీకు డేట్లు ఉన్నప్పుడేమో షూటింగ్లు చేసుకుంటావు. ఇది ఏం రాజకీయం అని అడుగుతున్నా. ఇదేమన్నా పార్ట్ టైం జాబా? సిగ్గున్న ముంజాగొడుకు అయితే నువ్వు కరెక్ట్ గా మింగితే పుడితే నువ్వు ఆన్సర్ చెప్పు. నీ పార్ట్ టైం జాబా? ఏమంటే ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కక్ష తీర్చుకుందాం అనుకుందాం అండి. ఇప్పుడు వీళ్ళందరూ అన్నట్టు అదే నిజం అనుకుందాం. మరి వీళ్ళందరి మీద ఉపాచట్టం పెట్టించేది కదా ఈ బాడికి. వాళ్ళందరినీ లోపలేయించేది కదా ఎంతసేపు అయినా ఆయన తలుచుకుంటే. నిజంగా ఆయన కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే మొత్తం నా కొడుకులందరూ ఈరోజు ఎక్కడుందరు? లోపల ఉందరు. మరి ఎందుకు వీళ్ళందరూ బయట ఉన్నారు? ఆయనకి ప్రతీకార చర్యలు, కక్షపూరిత రాజకీయాలు చేయడం ఆయనకి ఇష్టం లేదు. అయితే ఈ మాటలన్నీ విన్నారు కదా. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి అప్పుడు మాట్లాడాడండి. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా? కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఏం తప్పు ఉందండి ఆయన మాట్లాడిన మాటల్లో? జనం చూసారా ఎలా ఇస్తున్నారో కేకలు. బాహుబలి అని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు జనం ఎలా గరుస్తారో అలా గరిశారు. ఏమండి ఇదంతా జరిగిన తర్వాతే ఎలక్షన్ జరిగింది. 2024 ఎలక్షన్ జరిగితే ఈ దరిద్రులు అవతల ఉన్నప్పుడు ఇందాక ఆ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ప్రజలు విన్నారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టిన తిట్లు విన్నారు. విన్న ప్రజలు ఏం చేశారు? 100% స్ట్రైక్ రేటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. 100% స్ట్రైక్ రేట్ అంటే ప్రజలందరూ ఎవరు ఆమోదించారు? పవన్ కళ్యాణ్ గారిని ఆమోదించారు. మరి ఆయన తిట్టాడు కదా. మరి ఆయన తిట్టాడు కాబట్టి ఆయన ఎందుకు ఓడించలేదు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు తిట్టారు, ఆయన తిట్టాడు. కానీ వీళ్ళు తిట్టింది అధర్మం, పవన్ కళ్యాణ్ గారు తిట్టింది ధర్మం. ఆ ధర్మం వైపు ఎవరు నిలబడతారో వాళ్ళు హీరో అవుతారు. అధర్మం వైపు ఎవరు ఉంటాడు వెళ్ళవుతాడు. ప్రజలు చీకొడతారు, ప్రజలు తరిమి కొడతారు. ఆ చిన్న లాజిక్ అది తెలుసుకోకపోతే ఎలాగా? అది తెలుసుకోకుండా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు మేము తిడతాం, అప్పుడు అలా చేశారు కాబట్టి మేము చేస్తామంటే ఇది ఎక్కడ లెక్క? బుద్ధి తెచ్చుకోండి, జరిగిన విషయాన్ని గ్రహించండి. మీరు చేసిన ఏదో పని ఏంటో మీరు తెలుసుకోండి. అది తెలుసుకోకుండా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద విషప్రచారం చేసేద్దాం, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించేద్దాం అంటే ప్రజలేమో తింగరోళ్ళ? అది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ లైవ్ ముగిస్తున్నానండి. మరొక లైవ్తో మీ ముందుకు వస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. గతంలో నేను తిట్టిన తిట్లని ఇప్పుడు ప్రచారం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కదా అని దానికి కూడా క్లారిటీ ఇస్తాను. అలాగే సుగాలి ప్రీతి కేసులో ఎవరు దోషి అంటే పవన్ కళ్యాణ్ గారే అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో ప్రజల్ని ఎలా కాపాడాలి, ఎలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే పనుల్లో ఉన్నారు. వాళ్ళు అసలు ఎక్కడైనా కనపడుతున్నారండి? అక్కడ ఉంటే సడన్గా ఒకసారి రష్యాలో ప్రత్యక్షం అవుతారు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక పారిశ్రామికవేత్తలతో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో తిరుగుతారు. వాళ్ళు ఏమో అలా ఉన్నారు.
వీళ్ళేం చేస్తున్నారు అంటే ఇలాంటి పనికిమాలిన గొడవలు పెట్టి రాష్ట్రాన్ని అశాంతిలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ ఇది గ్రహించాలి. 2024లోనే గ్రహించారు, 2029లో కూడా ఆటోమేటిక్గా ఇదే గ్రహించారు. నాకు అర్థమైపోతుంది వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలాంటివి చేయబోతున్నారు అనేది ప్రజలేమంత తింగరోళ్ళు కాదండి. దయచేసి అది అర్థం చేసుకోండి. మిగిలిన పాయింట్లు నేను తోలు తెత్తా, తిత్తి తెత్తా, అరచేతిలో గీతలు గీత, మటన్ కొట్టు మస్తాన్ లాగా మొత్తం కైమా చేసి పడేస్తా అంటే నో కేస్. ఇప్పుడు కూడా మాట్లాడు ఏమండి, అర్థమైంది కదా. ఇది గత ప్రభుత్వంలో ఆయన అన్నాడు, కరెక్ట్, ఒప్పుకుంటాను వెంకటరెడ్డి. ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈస్ గా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలే కదా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, రావణ్ ఎందుకు అరెస్ట్ చేశారు? అది కథ. ఎందుకంటే పూర్తిగా సోదంతా ఎందుకనేసి వీళ్ళు అడిగే అమాయకమైన ప్రశ్నలు మాత్రం చెప్తున్నాను. అడ్వకేట్ రజనీ గారు, ఆయన మాట్లాడిన మాటలు కూటమి ప్రచారంలో డీజే సౌండ్లతో వేసేవాళ్ళు సార్. సన్నాసులారా, ఎదవల్లారా, గుండా నా కొడుకుల్లారా అంటూ డీజే డీజే. మన నాయకుడు చెప్పులు చూపించినప్పుడు ఆ నా కొడకల్లారా అన్నప్పుడు రెండ్రా చూసుకుందాం అనుకున్నప్పుడు ఏ ఒక్క అంతే కదండి. ఇది వైసీపీ వాదన అది. కానీ మీరు అందరూ ఒకసారి ఆలోచించి చూడండి. పవన్ కళ్యాణ్ గారు మాటలు చెప్తున్నారు కదా, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిట్టారు? ఇప్పుడు శ్రీరామచంద్రుడు అంతమందిని రాక్షసులను లేపేశారు, ఎందుకు లేపేశారు? శ్రీకృష్ణ పరమాత్మల వారు అంతమంది దుర్యోధనుడు కౌరవ సేన మొత్తం తునాతునకలు చేశారు, ఎందుకు చేశారు? హీరో ఫస్ట్ హాఫ్ అంతా విలన్ కొడతాడు, తర్వాత నుంచి హీరో కొడతాడు, ఎందుకు కొడతాడు? కారణం ఉంటుందండి, కారణం లేకుండా ఏది ఉండదు. అయ్యా రండి చూపిస్తాను రండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకసారి విందాం రండి. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. అలాంటి ఈ దత్తపుత్రుడు, అలాంటి ఈ ప్యాకేజీ స్టారు, ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడ లేదు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం. ఏమండి, ఓ మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడాల్సిన మాటలేవా? మా జోకర్ గారిని చూపిస్తాను రండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ మాటలు అన్నారు అంటానికి కారణాలండి. ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ప్రజలు ఇవన్నీ మర్చిపోయారేమో అనుకుంటున్నారండి. ఇతను దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవన్ స్టార్. జగన్మోహన్ గారు వస్తున్నారంటే 2 రోజుల ముందు అమరావతికి వచ్చి నువ్వు టూర్ వేస్తావా? చంద్రబాబు చెప్పు చేతడు, నువ్వు ఒక నాయకుడివేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద, చేసే పనులు ఒక. ఇక్కడ ఈయన అన్నాడు, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, జోగి రమేష్ని కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరినూ ఒక్క మాట అనలేదు ఆయన. ఇలాంటి పరుష పదజాలు ఎక్కడ వాడలేదు ఆయన. వీళ్ళని ఎవరిని కూడా నా కొడకల్లారు లేకపోతే ఇంకోటి ఎక్కడ తిట్టలేదు. ఆయన ఏమీ అనకుండా కేవలం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ గవర్నమెంట్, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ గవర్నమెంట్ ఎలాగైనా పంపించాలని ఆయన ఒక పోరాటం చేస్తున్నాడు. ఎవరిని పర్సనల్గా తిట్టలేదు, ఎవరిని తిట్టకపోయినా వీళ్ళు తిట్టిన తిట్లు ఇవి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ప్యాకేజ్ స్టార్. ఈరోజు ఎంతకంటే పిచ్చిలో పిహెచ్డి వచ్చేసిందంటే అసలు ఏ డాక్టర్ చూపించాలి నాకు తెలియక అడుగుతా. నువ్వు ప్యాకేజ్ స్టార్
అని అనడానికి అంతకంటే ఆ క్లారిటీ ఏం కావాలో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పని చెప్పి కోరుతా ఉన్నా. నన్ను అంటాడు ఐటీ శాఖ మంత్రి, ఆడి పేరేంటో నాకు గుర్తురాట్లేదు అన్నాడు. సరే, నా పేరు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి కనీసం నీ ముగ్గురు పిల్లల పేర్లు గుర్తున్నాయి నీకు? కొన్ని ఆన్లైన్ గుర్తుపెట్టుకున్నావు, తాళి కట్టావు కదా. నీకు ప్యాకేజ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు పేరు తప్ప నీకు ఎవరి పేరు? ఏమంటే మళ్ళీ అందరూ కాపులేళ్ళు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రసన్నం చేసుకోవడానికి తన సొంత కులంలో నుంచి ఒక నాయకుడు వచ్చి పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా పొత్తు సాధించి అధికారంలో భాగస్వామ్యం సాధించే ఒక నాయకుడిని అంత హీనంగా కించబడుతూ మాట్లాడారు. ఈయన కూడా కాపే. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా, నీకన్నా పెద్ద మగోడిని అప్పుడు నేను 2 జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. ఈ బుస మాటలు, సినిమా డైలాగులు, సినిమాల్లో డ్రామాలు వేసి ఈ సొల్లు కబుర్లు, చెప్పులు అంటే చెప్పులు ఎవరికి నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవా? 2 చెప్పులు ఉన్నాయి, నీకు ఎరవా మక్కిలు? ఏమండి ఒకసారి చూడండి. అంబటి రాంబాబు మాజీ మంత్రి, ఇంకా చాలా మాటలు తీయలేదండి వీళ్ళు. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి కాదు 100 సార్లు అంట. ఇతనైతే ఇంకా ఇంకా చాలా ఓవర్గా తిట్టాడండి ఆయన్ని. ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలి అని? ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొట్టాను. ఏ పంజాబ్ నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు